ఈ మొత్తం వ్యవహారంలో ఉత్తరాంధ్రకి సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేటువంటి నియోజకవర్గాల్లో మొదటిది చీపురుపల్లి అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా, లేక ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఏం లేదు. మొదటి 2, 3 అని లేదు, కానీ ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం సీట్స్ని మేము ఏం చేస్తాం, అందులో నో డౌట్. కానీ రాయలసీమలో ఉన్నంత పాజిటివ్ వేవ్ ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి కనిపించడం లేదు అంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? లాస్ట్ టైం ఏదైతే సినారియో వచ్చిందో ఏ వాతావరణంలో సేమ్ వాతావరణం ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. కానీ ఉత్తరాంధ్ర విషయాన్ని తీసుకుంటే అటు శ్రీకాకుళంలో కానీ లేక వైజాగ్లో కానీ కొంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. కొద్ది గొప్ప విజయనగరం జిల్లాలో కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది అని చెప్పి వినబడుతోంది. నిజమా అబద్ధమా? ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే వాస్తవంగా మనసిప్పి చెప్పాలంటే ప్రభుత్వం వ్యతిరేకత లేదు, కొందరు వ్యక్తుల మీద ఉన్న వ్యతిరేకత దానివల్ల వచ్చిన ఇబ్బందులే ఇది తప్ప ప్రభుత్వం మీద ఆల్ ది స్టేట్ ఎక్కడ త్రూఅవుట్ స్టేట్ ఎక్కడ కూడా ప్రభుత్వం వ్యతిరేకత లేదు. ఎక్కడ కూడా ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? ఏ అంశంలో ఉంటుంది చెప్పండి, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు సంక్షేమం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని బ్రాండ్ వేసేటువంటి ప్రయత్నం మీ ప్రత్యర్థి పార్టీలు గడిచిన కొన్ని రోజులుగా చేస్తూనే ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా అదే ప్రచారం చేస్తున్నారు కదా. సంక్షేమం వేరు. ఇప్పుడు జరుగుతుంది, రాష్ట్రంలో రిఫార్మ్స్ జరుగుతున్నాయి. అవి ఆ రిఫార్మ్స్ కూడా మామూలు రిఫార్మ్స్, రెవల్యూషన్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ తీసుకున్న రిఫార్మ్స్ చూస్తే ఇంక 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ భారతదేశం ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దాంట్లో అంటే మీరు రిఫార్మ్స్ అకాడమిక్ రిఫార్మ్సా లేక ఎకనామిక్ రిఫార్మ్సా? రెండు వస్తాయి. ఇప్పుడు కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ చేస్తే ఆటోమేటిక్గా అది కన్వర్టెడ్ దాని బెనిఫిట్ ఎకనామిక్ రిఫార్మ్స్ పడుతుంది. అది అసెట్ కదా. ఎడ్యుకేషన్ హెల్త్ వచ్చి దిస్ నాట్ ఏ వెల్ఫేర్, ద అసెట్ టు స్టేట్ అండ్ కంట్రీ అండ్ దేర్ ఫ్యామిలీ ఆల్సో. కానీ ఈ రిఫార్మ్స్ ప్రజలకి కన్వీనియంట్గా కరెక్ట్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగారా మీరు? సార్ ఒకటి చెప్పేదా, మీ టీవీలు పత్రికలు దాని ద్వారా కమ్యూనికేట్ చేయడం కంటే బెనిఫిట్ పొందుతున్నారు లేదా? బెనిఫిట్ పొందేవాడు ఎందుకు మానుకుంటాడు? దానివల్ల ఆటోమేటిక్గా అతను హిమ్సెల్ఫ్ దాని రిఫార్మ్స్ వచ్చి యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు చదువు ఫస్ట్ వచ్చి ఇంగ్లీష్ మీడియం కాదన్నారు, ఇవాళ ఇంగ్లీష్ మీడియం యాక్సెప్ట్ చేస్తున్నారు. 73% మంది ఇవాళ 39 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు స్టేట్లో 1 to 10th. అందులో 73% వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే వాలంటరీగా, నాట్ ఫోర్స్ఫుల్. ఇది ఎందుకు వచ్చారు పిల్లలు? ఆ పేరెంట్, నా పేరెంట్ కూడా పెద్దవాడు అవ్వాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, CEO అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని కోరుకుంటాడు. దానికేంటి ఆర్థిక స్తోమత దాకా అవకాశాలు అయిపోయిన నేపథ్యంలో ప్రభుత్వాలు దానికి ఫెసిలిటేట్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మా ప్రభుత్వం చేస్తుంది, అది ఆ ఫెసిలిటేట్ చేస్తాం. సో ఈ వెల్ఫేర్ పొందినటువంటి వాళ్ళే చీఫ్ క్యాంపెయినర్లు అవుతారు అనేటువంటి నమ్మకం మీకు ఉంది అంటే? ఉంది, నాకు ఉంది. మా ముఖ్యమంత్రి చెప్తుంది అదే కదా.